చంద్రబాబు నాయుడు గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇద్దరూ కూడా కాకమ్మ కబుర్లు చెప్తున్నారు. ఒకరేమో కేంద్ర ప్రభుత్వ సంగతి చూస్తానంటాడు, ముఖ్యమంత్రి గారేమో పైలిన్ తుఫాను ఆపలేకపోయాను కానీ ఈ సమైక్య తుఫాను దీన్ని ఆపగలను అని చెప్తున్నారు. ఆయన రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలను అని ఆయన చెప్తున్నారు. ఇద్దరికిద్దరు కూడా ప్రత్యేక తెలంగాణ వాదానికి అనుకూలంగా ఉంటూ కోవట్లుగా ఉంటూ సమైక్యాంధ్రప్రదేశ్ ఉద్యమానికి వెన్నుపోటు పొడిచేటువంటి సమైక్య ద్రోహులు. వీరిని తెలుగు జాతి క్షమించదు. ఒకరిని మించి మరొకరు కమలాసన్ లాగా, రజనీకాంత్ లాగా తయారైపోయేటువంటి మహానటులు వీళ్ళు. నేనంటే నేను ఛాంపియన్ అయిపోవాలి అని తాపత్రయపడుతున్నారు. కానీ ఇద్దరికీ కూడా చిత్తశుద్ధి ఏమాత్రం కూడా లేదు. తెలంగాణ విభజన ఆపాలి, రాష్ట్ర విభజన ఆపాలి అనేటువంటి చిత్తశుద్ధి ఏ ఒక్కరిలోనూ కూడా లేదు. నిజంగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి సమైక్య ఆంధ్రప్రదేశ్ కొనసాగించాలనేటువంటి ఉద్దేశమే ఉంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి నిరసనగా ఆయన ఏనాడో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇచ్చుండేవాడు. ఆయన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా ఇచ్చుంటే ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. సోనియా గాంధీ ఖచ్చితంగా దిగి వచ్చుండేది. కానీ ఆయన తన మంత్రి పదవిని వదులుకోడు, ఇతర మంత్రుల చేత రాజీనామా ఇవ్వనబడు. ఆఖరుకు సోనియా గాంధీతో చెప్పి ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి సీమాంధ్ర ఎంపీలు రాజీనామాలు ఇస్తే ఆ రాజీనామాలను ఆమోదించేటువంటి పరిస్థితి లేకుండా స్పీకర్ మీద ఒత్తిడి తెచ్చేటువంటి చర్యలు కూడా ముఖ్యమంత్రి తీసుకుంటున్నారు. ఎవరికి తెలియదండి ఇది హైడ్రామా అంతాను. తుఫాను ఆపేస్తాను, తుఫాను కొనసాగుతూనే ఉంది. పూర్తి స్థాయిలో ముందుకు వెళ్ళిపోతున్నారు. రాష్ట్ర విభజనకి ఒక జీఓఎంలో వేసే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని అపాయింట్ చేశారు. వాళ్ళు నెగోషియేషన్ స్టార్ట్ చేశారు. వాళ్ళ అబ్జెక్షన్స్ సలహాలని కాల్ఫర్ చేశారు. ఇవన్నీ అయిపోతున్నాయి. ఇంకా ప్రజలను మోసం చేసేటువంటి చర్యల్లో వీళ్ళు ఉండేటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇవాళ కిరణ్ కుమార్ రెడ్డి నిజంగా సోనియా గాంధీకి వ్యతిరేకంగా మాట్లాడగలిగేటువంటి శక్తి అతనికి ఉందా? నిజంగా ఇది డ్రామా కాకపోతే సోనియా గాంధీకి వ్యతిరేకంగా అతను మాట్లాడేటువంటి మాటలు నిజమైనటువంటి మాటలైతే ఈసరికి సోనియా గాంధీ అతన్ని ముఖ్యమంత్రిగా పీకి పారేసి ఉండేది. కానీ సోనియా గాంధీ అధిష్టాన వర్గంతో కుమ్మక్కయి సోనియా గాంధీ అడుగుజాడల్లోనే ఇక్కడ కూడా కాంగ్రెస్ మట్టి కొట్టుకుపోతుందనేటువంటి భయంతో ఒక కొత్త పార్టీని ఏర్పాటు చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ డ్రామా ఆడుతున్నారు కిరణ్ కుమార్ రెడ్డి. కొత్త పార్టీని పెట్టి నేను ఛాంపియన్ని, సమైక్య ఆంధ్రప్రదేశ్కి నేను ఛాంపియన్ని, ఉద్యమానికి నేను ఛాంపియన్ని అని అనిపించుకుని కాంగ్రెస్ ఎలాగూ కూడా దానికి నూకలు చెల్లాయి కాబట్టి ఆల్టర్నేటివ్గా సమైక్యాంధ్రకు అనుకూలంగా ఒక పార్టీని పెట్టి ఆ పార్టీ ద్వారా సీట్లు సంపాదించేటువంటి ప్రయత్నంలో ఇదంతా చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా కిరణ్ కుమార్ రెడ్డి సోనియా గాంధీతో కుమ్మక్కై చేస్తున్నటువంటి చర్య మాత్రమే. ఇక చంద్రబాబు నాయుడు గారి ఈవెంట్ కూడా ఆయన తాలూకు స్టాండ్ ఏంటో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి, ఎవరికి సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారికి సూటిగా ఈవెంట్ కూడా మళ్ళీ ప్రశ్నిస్తున్నాను. తెలంగాణకు మీరు అనుకూలమా, తెలంగాణకు మీరు వ్యతిరేకమా? సమైక్యాంధ్రకు అనుకూలమా, వ్యతిరేకమా? దానికి ఆయన స్పష్టంగా చెప్పారు. తెలంగాణకి నేను అనుకూలమే, కానీ ఇప్పుడు చేయడానికి వీల్లేదంటారు.
క్లారిటీ లేనటువంటి విధంగా ఈవేళకి కూడా నేషనల్ జర్నలిస్టులు ప్రశ్నించినప్పటికీ కూడా ఏవేవో అడ్డు ప్రశ్నలు తిరిగి జర్నలిస్టుల మీద వేసేటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు గారికి ఉండడం అనేటువంటిది జరిగింది. ఒక రాజకీయ పార్టీ అధినేతగా ఒక క్లారిటీ ఇవ్వలేనటువంటి పరిస్థితిలో ఆయన ఈవేళకి ఉండడం అనేటువంటి జరుగుతుంది. పైగా చైతన్య యాత్రలు ఏవో చేస్తారంటారు, మరొక ఆత్మగౌరవ యాత్ర చేస్తారంటారు. ఎవరి ఆత్మగౌరవం? తెలుగువారి ఆత్మగౌరవాన్ని నెట్టేటి ముంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరి ఆత్మగౌరవం కోసం యాత్రలు చేస్తారని నేను ప్రశ్నిస్తున్నాను. ఎన్టీ రామారావు గారి తెలుగుదేశం పార్టీ అధినేత అయినటువంటి మరి ఆయన స్థాపకులైనటువంటి ఎన్టీ రామారావు గారి ఆత్మగౌరవాన్ని నెట్టేటి ముంచినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎవరి ఆత్మగౌరవం కోసం యాత్ర చేస్తారని అడుగుతున్నాను. ఈ రాష్ట్రాన్ని 2 ముక్కలుగా చేసి ప్రత్యేక తెలంగాణకు కారకులైనటువంటి చంద్రబాబు నాయుడు గారే తెలుగువారి ఆత్మగౌరవాన్ని నాశనం చేశారు. ఆయన బాధ్యులు దీనికి. వేళ అనేక రకాలుగా ఉత్తరాలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయండి, ఈ రాష్ట్రాన్ని విభజించండి, మీకు దమ్ముందా బిల్లు పెట్టండి, మేము మద్దతు ఇస్తాం అని కేంద్రాన్ని రెచ్చగొట్టినటువంటిది చంద్రబాబు నాయుడు గారు కాదని నేను ప్రశ్నిస్తున్నాను. ఇన్ని చేసి మళ్ళీ ఇవాళ ఎందుకండి ఈ డ్రామా? ఎందుకండి? ఓట్ల కోసమేనా? ఇంకాను విధానం లేదా? ఒక సిస్టమ్ లేదా? ఒక పాలసీ లేదా పార్టీకి? అక్కడికి వెళ్తే అక్కడ మాట, ఇక్కడికి వస్తే ఇక్కడ మాట, ఎక్కడికక్కడే ఏ ఎండగా గుడుకు కాసేటువంటి విధానమైనా తెలుగుదేశం పార్టీ విధానం అని చంద్రబాబు నాయుడు గారిని నేను ప్రశ్నిస్తున్నాను. ఇవాళకి ఒక క్లారిటీకి రావాలి. రాకుండా ఏదేదో ప్రజలను కన్ఫ్యూజ్ చేసేటువంటి విధానానికి స్వస్తి చెప్పండి అని ఆయన నేను విజ్ఞప్తి చేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి తరఫున తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తుంది. ఏమని ప్రశ్నిస్తుంది? ఇక్కడ ఈ రేపు యూపీఏ మీద అవిశ్వాస తీర్మానం పెడితే తెలుగుదేశం పార్టీ వారు కృషి చేస్తున్నారట. కృషి చేసి యూపీఏ మీద అవిశ్వాసం పెట్టడానికి ప్రయత్నం చేస్తారట. ప్రయత్నం చేస్తే యూపీఏ మీద పెట్టేటువంటి అవిశ్వాస తీర్మానానికి జగన్ పార్టీ ఓటు వేస్తుందా అని ప్రశ్నించారు. అదేవిధంగా బ్రతికున్నంతకాలం కూడా కాంగ్రెస్ పార్టీతో కలవమని చెప్పి జగన్ గారు హామీ ఇస్తారా అని అడుగుతున్నారు. కాంగ్రెస్ పార్టీతో ఏ విధంగానూ కూడా సంబంధం లేనటువంటి కాంగ్రెస్ ప్రత్యర్థి అయినటువంటి పార్టీ వారు ఈ ప్రశ్నలు వేస్తే మేము సమాధానం చెప్పుండేవారు. కానీ కాంగ్రెస్తో నిత్యం కలిసి ఉండేటువంటి, కాంగ్రెస్తో నిత్యం కుమ్మక్కై ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీ ఈ ప్రశ్న వేస్తారు. ఏ రోజు కాంగ్రెస్ నాయకులతో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడటం లేదు? అజాద్తో మాట్లాడటం లేదా? మొయిలీతో మాట్లాడటం లేదా? చిదంబరంతో మాట్లాడటం లేదా? ఎవరు మాట్లాడటం లేదు. ఆయన తాలూకు అనుచరులందరూ మాట్లాడుతున్నారు, ఆయన మాట్లాడుతున్నారు. వీళ్ళందరూ కూడా కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై తెలుగుదేశం పార్టీ ఇవాళ రాజకీయం చేయడం అనేటువంటి జరుగుతుంది. అయినప్పటికీ కూడా నేను చెప్తున్నాం, రేపు మీరే అవిశ్వాస తీర్మానం అక్కడ పెట్టించేటువంటి చర్యలు మీరు తీసుకుంటే తప్పనిసరిగా మేము కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇస్ క్లియర్. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఉండడమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాలూకు చేయం. అందులో ఏమాత్రం సందేహం లేదు. అయినా మాట్లాడితే కాంగ్రెస్ పార్టీ రేపొద్దున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే అధికారంలోకి వచ్చేటువంటి పరిస్థితి రావడానికి మీరు మద్దతు ఇస్తారా? కాంగ్రెస్ పార్టీకి మీరు కలిసి ఉంటారా? విడిపోతారంటే మేము అనుకుంటున్నాం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్ల కంటే ఇచ్చిరావు పార్లమెంట్ సీట్లు. 150 వచ్చేటువంటి పరిస్థితి కూడా కనపడలేదు. కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా ఓడిపోతుందని మేము అభిప్రాయపడతాం. కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆశిస్తున్నారు. అంతే కదా దీని అర్థం? కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఆ అధికారంలో వైఎస్ జగన్ గారి తాలూకు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భాగం పంచుకుంటుందేమో అనేటువంటి భయం అనేది. మాకైతే ఆ భయాలు లేవు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదని 10 ఏళ్ళు అయిపోయింది. ఇది 10 ఏళ్ళు అయిపోయిన తర్వాత యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చినా రాకపోయినా కాంగ్రెస్ పార్టీ ఓటమి చెందవలసిందే. పైగా ఈవేళ సమైక్యాంధ్ర ఉద్యమం వచ్చింది. వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎక్కడుంటుంది? జాతీయ స్థాయిలో అన్ని కుంభకోణాలే.
సంవత్సరాల ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం. ఆ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని, రావాలని ఆశించేది చంద్రబాబు నాయుడు గారే కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. కాంగ్రెస్ పార్టీ వస్తేనే తన ఆటలు చెల్లు 16 నెలల పాటు జైల్లో పెట్టి రాజకీయ వ్యవస్థను చిన్నాభిన్నం చేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇబ్బందులు పాలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీకి మేము తిరిగి మద్దతు ఇస్తామని ఏ విధంగా ప్రజలు అనుకుంటారో మాకు అర్థం కావటం లేదు. ఇది ఎవరూ కూడా ఊహించినటువంటి పరిణామం. అంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారికి మేము సూటిగా సమాధానం చెబుతున్నాం. సమాధానాలు కాదు, మరోసారి ప్రశ్నిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వంలో కాంగ్రెస్తో కుమ్మక్కైంది మీరు కాదా? మన ఎఫ్డీఏ ఓటింగ్ ఎందుకు చేశారు? కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఎందుకు చేశారు? ఆవేళ ఎఫ్డీఏకి ఓటింగ్కి వ్యతిరేకంగా ఓటు వేసింది వైఎస్ జగన్ పార్టీ. తెలుగుదేశం పార్టీ అనుకూలంగా ఓటు చేయడం అనేటువంటి జరిగింది. ఇక రాష్ట్రంలోకి వస్తే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈవేళ వరకు కూడా కొనసాగించడానికి కారకులు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టి అవిశ్వాస తీర్మానానికి అనుకూలంగా రాష్ట్రంలో ఓటు వేస్తే ఈ ఓటింగ్ అబ్స్కాండ్ అయిపోయి వేయడానికి వీల్లేదు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం కాపాడాలనేటువంటి నిర్ణయం తీసుకున్నది చంద్రబాబు నాయుడు గారు కదా. ఎవరు కుమ్మక్కయ్యారు? కాంగ్రెస్ పార్టీతో రాష్ట్రంలోనూ కేంద్రంలోనూ కుమ్మక్కైంది చంద్రబాబు నాయుడు గారా, జగన్మోహన్ రెడ్డి గారా? అన్ని నేరాలు చేసి, అన్ని తప్పులు చేసి, కాంగ్రెస్ పార్టీకి తొత్తుగా ప్రవర్తించి కాంగ్రెస్ పార్టీని బ్రతికించడానికి సహాయపడుతున్నటువంటి మీరా జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించేది? మీరే మమ్మల్ని శంకించేది? గురివిందు గింజలాగా మీకున్నటువంటి లోపాన్ని ప్రజలు తెలియదు అనుకుంటున్నారు. అందరికీ తెలుసు. కాంగ్రెస్కి ఎవరు తొత్తులో దేశ ప్రజలందరికీ తెలుసు, జాతీయ నాయకులందరికీ తెలుసు. ఇవాళకి కాంగ్రెస్తోనే కొనసాగాలని ప్రయత్నం చేస్తున్నటువంటిది చంద్రబాబు నాయుడు గారే. ఈవేళ మళ్ళీ అడుగుతున్నాం, రేపు సెషన్స్ వస్తాయి. సెషన్స్ వచ్చేటప్పుడు ఈ సెషన్స్లో ప్రధాన ప్రతిపక్షమైనటువంటి చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ మళ్ళీ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద అవిశ్వాస తీర్మానం పెట్టడానికి ముందుకు వస్తుందా? సమాధానం చెప్పండి. కేంద్ర ప్రభుత్వం గురించి మీరు మాట్లాడుతున్నారు, రాష్ట్ర ప్రభుత్వం గురించి మేము ప్రశ్నిస్తున్నాం. ప్రధాన ప్రతిపక్షమైనటువంటి మీరే పారిపోయి ప్రజాస్వామ్య విధానాలకి తిరోధకాలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీకి తొత్తులుగా మారిపోయి ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి అరాచకాలకి మీరు కూడా భాగస్వాములు అవడం అనేటువంటి నిజం కాదా? ఈవేళ రాష్ట్రంలో దోచి తింటున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం, కేంద్రంలో దోచి తింటున్నారు. దీనికి ఒత్తాసు పలికింది చంద్రబాబు నాయుడు గారు కాదా? రాష్ట్రంలో రేపు మీరు ఏదైనటువంటి చర్యలు తీసుకుంటారని మేము ప్రశ్నిస్తున్నాం. అవిశ్వాస తీర్మానం ఎప్పటికైనా అయిపోతుంది. 6 నెలల ప్రభుత్వం పోతుంది, అయిపోతుంది, టైం అయిపోయింది, మళ్ళీ గెలిచేటువంటి పరిస్థితి లేదు. కానీ అవిశ్వాస తీర్మానం పెడతారా? దానికి మీరు సమాధానం చెప్పండి. మేము మాత్రం ఇక్కడ అక్కడ ఎక్కడైనా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగానే ఉంటాం. అందులో ఏమి కూడా సందేహం లేదు, యాంబిగ్యూటీ లేదు. పోతే ఈవేళ జనంలోకి వెళ్ళడానికి ఏమి మార్గం లేక ప్రజల్లో అబాసు పాలైపోయినటువంటి పార్టీలు ఈవేళ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం పార్టీ. ఈ 2 పార్టీల నాయకులు కూడా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఈరోజు యాత్రల పేరుతో ప్రజల్లోకి వెళ్ళడానికి కావలసినటువంటి ఏర్పాట్ల కోసం ఈరోజు సమైక్యాంధ్ర వాయిస్ వినిపిస్తున్నారు తప్ప సమైక్యాంధ్రప్రదేశ్ కొనసాగాలని 2 పార్టీలు కూడా కోరుకోవడం లేదు. ఇవాళకైనా చంద్రబాబు నాయుడు గారిని నేను డిమాండ్ చేస్తున్నాను. కేంద్ర ప్రభుత్వం, కేంద్ర కేబినెట్ అక్టోబర్ 3వ తేదీని తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ రాష్ట్రాన్ని విభజించాలని తీసుకున్నటువంటి నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ నిర్ణయాన్ని రద్దు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తారా? మీరు ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఇవాళకైనా మీరు డిమాండ్ చేసేటువంటి పరిస్థితిలో ఉన్నారా? మీరు యాత్రకు వెళ్లే ముందు కేంద్రం తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి
వ్యతిరేకంగా మాట్లాడుతూ ఈ నిర్ణయాన్ని, కేబినెట్ నిర్ణయాన్ని రద్దు చేయాల్సిందిగా తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేయాలని, అప్పుడు మాత్రమే ప్రజల్లోకి యాత్ర కోసం వెళ్లాలని మేము తెలియపరుస్తున్నాం. అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారికి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, మీరు నిజంగా కుమ్మక్క అవ్వకపోతే కాంగ్రెస్ పార్టీతో, మీరు నిజంగా సోనియా గాంధీకి విధేయులుగా ఉండకపోతే, సోనియా గాంధీకి తొత్తుగా మీరు ప్రవర్తించకపోతే, ఇవాళ మీ మాటల్లో చిత్తశుద్ధి ఉంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయండి. ఎందుచేతంటే సమైక్యాంధ్రప్రదేశ్కి విఘాతం కలిగిస్తూ అన్ని నిర్ణయాలు కేంద్ర ప్రభుత్వం ముందు తీసుకెళ్లిపోతుంది, వరుసపెట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితులు మీరు ఆపలేరు. ఆపాలి అంటే రండి, ఇవాళ రాష్ట్ర వైపు ఉండండి, అధికారాన్ని వదులుకోండి, కేంద్రం దిగొస్తుంది. మీరు అధికారాన్ని వదులుకోకుండా కాకమ్మ కబడి చెప్తే మాత్రం ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో ఉండదు. మీరు పెట్టబోయేటువంటి ఆ రెండో పార్టీ ఇందిరమ్మ పార్టీ అట, దాని పేరు కూడా తెలుస్తుంది. ఇందిరమ్మ పార్టీ అని పేరు పెడుతున్నారట్టు మాకు సమాచారం అందింది, కిరణ్ కుమార్ రెడ్డి గారి పార్టీ పేరు. ఇందిరమ్మ పార్టీ ఎందుకు? సోనియామ్మ పార్టీ అని పెట్టుకుంటే సరిపోతుంది కదా. మళ్ళీ ఇందిరమ్మ ఆవిడ పేరు ఇందిరాగాంధీ చక్క సమైక్యాంధ్రప్రదేశ్ కోసం న్యాయం చేసింది, కానీ అన్యాయం చేయలేదు. ఇందిరాగాంధీ, సోనియా గాంధీ అన్యాయం చేసింది. ఆవిడకే మీరు తొత్తుగా ఉన్నారు, పెట్టుకోండి సోనియా గాంధీ పార్టీని పెట్టుకోండి, ఇంకెందుకు? అంచేతనం మీరు కొత్త పార్టీ పెట్టే ముందు మీరు పార్టీకి పదవులకు రాజీనామా ఇస్తే రాష్ట్ర ప్రజలు సంతోషిస్తారు. రేపు తీర్మానం వస్తుంది, తీర్మానం వస్తుందో పోతుందో మాకే దిగ్గుదేశం చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి. రాజ్యాంగం ప్రకారం చూస్తే కేవలం వ్యూ పాయింట్ తీసుకోవడం, అసెంబ్లీ వ్యూ పాయింట్ తీసుకోవడం కోసమే ఇక్కడ రావడం అనేటువంటిది జరుగుతుంది. అంచేతను ఇవన్నీ ఏమి చెప్పినా కేంద్రం సోనియా గాంధీ ఆపేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి సోనియాని ఆపాలంటే, కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలంటే ఈ రాష్ట్ర ప్రభుత్వం రాజీనామా చేస్తే ఆమె వెనక్కి వెళ్తుంది తప్ప వేరేగా వెనక్కి వెళ్ళేటువంటి పరిస్థితి లేదు. దానికి ముందుకు వస్తారని నేను ప్రశ్నిస్తున్నాను.